ఇరాన్లో ఏదో జరిగితే చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు కదా, సానుభూతి వ్యక్తం చేస్తారు కదా, మరి పసిపిల్లలు గురుకులాల్లో చచ్చిపోతే ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నా. కొంతమంది నోరు తెరిస్తే మా కాంగ్రెస్ పార్టీని ఊకే విమర్శిస్తాం అంటారు. అరే సన్నాసి, నీ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలా గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుర్రు, నీ పార్టీ సంగతి పక్కన పెట్టి నీ పిల్లలు చచ్చిపోతే నువ్వు ప్రశ్నించవా? గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుర్రు, నీ పిల్లలు ఉంటే నువ్వు గట్లే మౌనంగా ఉంటావా అని అడుగుతున్నా. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి ఎలగబెడుతుండు. విద్యాశాఖ మంత్రిగా పిల్లలు చచ్చిపోతుంటే కనీసము ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, హోంశాఖగా ఏం పీక్తుండని అడుగుతున్నా. ఏం పీక్తుండంటే సమాధానం కూడా ఉంది. గత ప్రగతిని దాచేద్దామని చెప్పేసి కోత్వాల్గూడలో నాటి కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ చేసినటువంటి శంకుస్థాపన మీద బట్టగప్పి నేనే అభివృద్ధి చేస్తాను అని పొంకనాలు కొడుతుండు, బిల్డప్లు ఇస్తుండు. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి నువ్వు బట్టగప్పినావు కదా, మరి ఈ పిల్లల సావులకి వాళ్ళ ఆత్మలకి ఏం సమాధానం చెప్తావు? ఈ 126 మందికి సావుకి ఏమని కారణం చెప్తావు? వాళ్ళ సావుల మీద ఏం బట్టలు కప్పుతావు? సమాధానం చెప్పాలి.